బంగారు పిచ్చుకలను కాపాడుకుందామని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. మంగళవారం మధ్యాహ్నం సభవరంలో తాటి చెట్టు మీద వందలాదిగా గూళ్లు పెట్టుకున్న బంగారు పిచ్చుకలను సిఫా ట్రస్ట్ గ్రీన్ క్లైమేట్ టీంలు పరిశీలించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలకు ఉపకరించేది బంగారు పిచ్చుక అన్నారు. పరపరాగ సంపర్కలో బంగారు పిచ్చుక స్థానం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ స్పందించండి, బంగారు పిచ్చుకలను కాపాడండి అని కోరారు. రసాయన క్రిమి సంహారక మందులు, హైపవర్ టవర్ లైన్స్ నుంచి విడుదల అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఇవి అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ అంతరిస్తున్న రైతు నేస్తం బంగారు పిచ్చుక అన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం అన్నం తినే ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. పంటలను ఆశించే క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా పంటలకు మేలు చేస్తుందన్నారు. పరిసరాలకు రావటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో చాలా ఈ యొక్క చెట్లు ఉండటం, రెండవది ఏంటంటే ఇక్కడ చాలా మిలెట్స్ అనేవి ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉండటం మేము చూస్తున్నాము. అయితే ముఖ్యంగాను ఈ యొక్క ఈత చెట్లని, లేదంటే ఈ యొక్క తాటి చెట్లకి అక్కడ ఉన్నటువంటి గోళ్ళని చూసి ఈ యొక్క బంగారు పిచ్చుకలు ఇక్కడ నివాసం ఉన్నదని మేము ఆగి ఇక్కడ వాటి గురించి మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాటి నుంచి వచ్చినటువంటి చాలా ప్రయోజనాలు మనకి ఈ రోజు పెస్ట్ అనేది కంట్రోల్ అవటం జరిగింది. ఎందుకంటే అవి ముఖ్యంగా ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి కీటకాలను వాటిని అవి తినివేస్తాయి. దాని నుంచి వ్యవసాయ పరంగా అవి ముఖ్యంగా రైతుకు మంచి సహాయపడుతుంది. రెండవదిగా మనము చూసినట్టయితే ఇక్కడ పాలినేషన్, ఈ యొక్క సీడ్స్ ని తిని ఇక్కడ ఉన్నటువంటి మరియు అది పాలినేషన్ జరుగుతుంది వీటి నుంచి. ఇదే కాకుండా మనము బయోడైవర్సిటీ అనే దాని గురించి ఇది బాగా కన్సర్వ్ చేయడానికి సహాయపడుతుంది. దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అనేది కూడా మనము స్ట్రెంగ్థెన్ చేయడానికి మంచిగా మనము దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నిటినీ కూడా మనము సంరక్షించాలని, ముఖ్యంగాను వాటికి సరిపడా ఈ యొక్క చెట్లు అనేవి నాటి వాటి యొక్క సంతతిని పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నిటినీ కూడా మనము కాపాడడానికి మనం అందరూ ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు మనం సబ్బవరం మండలం పెద్దనాయుడిపాలెం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దేవాలయము, ఒక చెరువు ఇవన్నీ చూస్తున్నాము. అది పక్కనే ఒకే ఒక్క తాటి చెట్టు మీద వందలాది గూళ్ళు పెట్టుకొని బంగారు పిచ్చుకలు కనిపిస్తున్నాయి. ఈ బంగారు పిచ్చుకలను కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రధానంగా అంతరించిపోతున్న జీవుల్లో ఒకటైన ఈ గోల్డెన్ స్పారోని మనం కాపాడాలి. ఎందుకంటే ఇది పంటకు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రిమిసంహారకాలను ఆహారంగా తీసుకుంటుంది, క్రిములను ఆహారంగా తీసుకుంటుంది. క్రిమిసంహారకాల వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో క్రిమిసంహారకాలు వాడకుండా ఆపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ బంగారు పిచ్చుకలు కనిపిస్తున్నాయో దీనికి అవసరమైన గడ్డి పెరిగేలాగా మిగతా చెట్ల మీద కూడా ఈ గూళ్ళు పెట్టుకొని సంతతి పెంచుకోవడానికి అనువుగా ఈ వాతావరణం ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఏదైతే మనకి ఈ హరిత విప్లవం పేరుతో రసాయన క్రిమిసంహారకాలు వచ్చాయో, ఆ రసాయన కలుపుతల ముందు వచ్చాయి, దానివల్ల ఈ జాతి అంతరిస్తుంది. కాబట్టి ఈ జాతిని ఈ ప్రాంతంలో కాపాడాలి. ఈ జాతిని ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలను కూడా ఎకో స్పేస్ అని పెట్టుకొని ఈ మొత్తం ఈ జీవాన్ని, ఏదైతే బంగారు పిచ్చులు ఉన్నాయో ఇట్లాంటి ఇతర పక్షులను కూడా కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రాంతం గవర్నమెంట్ గుర్తించాలని, ఈ గుర్తించి దీన్ని కాపాడటానికి ఉపకరించాలని మేము అయితే ఆలోచిస్తాం. సరే కదా.